గత నెల 21న అంగడి బజార్లో సుద్దాల రాజయ్య అనే వ్యక్తి హత్యకు గురికాగా నేరస్తుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా టౌన్ సిఐ నరేష్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నేరస్తుడు మద్యానికి బానిసై మతిస్థిమితం లేక డబ్బుల కోసం మృతుడు రాజయ్యను అడగగా ఇవ్వకపోవడంతో రాజయ్య పడుకొని ఉండగా బండరాయితో తలపై కొట్టి చంపాడని తెలిపారు. मास्टर मास्टर अच्छा खाना पकाने का मास्टर कौन सा मास्टर हाँ मास्टर आरटीसी में कर रहे हैं नहीं तो हाँ यही क्या है आया साहब आया कुछ पैसे देने वाला है इसमें वो साहब मान लोग मिर्च का पैसा दे दिए पूरा జగిత్యాల అంగడి గద్దె దగ్గర మెయిన్ రోడ్ పక్కలో 21/10/2014న రాజయ్య అనే వ్యక్తిని ఓల్డ్ ఏజ్ పర్సన్స్ని తలపైన రాయితో మోది చంపేయడం జరిగింది. ఆ రోజు ముందు గాయస్తుడిని తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత గాయస్తుడు చనిపోవడం జరిగింది. ఆ చంపిన వ్యక్తి పోలీసు విచారణలో ఎండి సాదిక్ అని చెప్పి చుట్టుపక్కల చూసిన సాక్షులు గుర్తించడం జరిగింది. అతడు ఇన్ని రోజులు పరాయిలో ఉన్నారు. నిన్న సాయంత్రం అతన్ని జగిత్యాలలో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ చంపడానికి కారణం ఏంటంటే ఈ సాదిక్ అనేటైనే భిక్షం అడుక్కుంటూ ఆవారగా తిరుక్కుంటూ తాగుడు అన్ని వ్యసనాలు ఉన్నాయి ఆయనకు. ఆ రోజు నా పడుకునేటప్పుడు ఆ పక్కనే పడుకున్న రాజయ్య దగ్గర నుంచి డబ్బులు కావాలి ఖర్చులకు అని చెప్పి అడగడం జరిగింది. ఆయన ఇవ్వలేదు. వారి మధ్యలో మాట పెరిగింది. సో ఈయన రాజయ్యను కొట్టడం జరిగింది. కొట్టినాక ఆ పక్కనే శ్రీనివాసు వాళ్ళు 2-3 కిరాణం షాప్ వాళ్ళు వచ్చి విడదీసి దూరం పంపడం జరిగింది. పంపిన కొద్ది క్షణాల్లోనే తిరిగి సాదికు ఆ పెద్ద రాయి తీసుకొచ్చి రాజా మీద తల మీద ఎత్తేసి చంపడం జరిగింది. ఈ సాదికు అదేవిధంగా కొంతమంది భిక్షం అడుక్కునే వాళ్ళు పిచ్చోళ్ళు ఈ మధ్యన 2-3 వరుస సంఘటనలు పిచ్చోళ్ళు చంపేసిన సంఘటనలు కూడా జరిగినాయి. దాని దృష్ట్యా ఒక స్పెషల్ డ్రైవ్గా తీసుకొని న్యూ బస్ స్టాండ్, ఓల్డ్ బస్ స్టాండ్, అంగడి గద్దె ఇంకా కొన్ని ప్లాట్ఫామ్ మీద పడుకునే ప్రదేశాలను రోజు నైట్ చెక్ చేయడం జరుగుతుంది. గస్తీ కూడా ఏర్పాటు చేసిన బస్ స్టాండ్లో కూడా 2 కానిస్టేబుల్ నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పిచ్చి వాళ్ళను అందరినీ కూడా పిచ్చి ఆసుపత్రికి పంపడం జరుగుతుంది. ఇప్పటికే ఒక 5-6 పంపడం జరిగింది. ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తున్నాం. పబ్లిక్ కూడా ఈ పిచ్చోళ్ళ గురించి భయాందోళన చెందవలసిన అవసరం లేదు. ఏదన్నా సమాచారం పిచ్చోళ్ళు ఉన్నట్టుగా తెలిస్తే మాకు తెలియజేయండి. మేము వాళ్ళని చట్టపరంగా పిచ్చి ఆసుపత్రికి పంపడం కానీ లేకపోతే వాళ్ళ బంధువులను పంపించి రోడ్ల మీదకి తిరగకుండా కట్టుదిట్టం చేయడం కానీ జరుగుతుంది. ప్రజలు కూడా సహకరించాలి. మరి ఈ వరుస సంఘటనలతో కొంత పబ్లిక్లో ఆందోళన ఉన్నది వాస్తవం. దాన్ని నివృత్తి చేయడానికి ముమ్మరంగా గస్తీ ఏర్పాటు చేస్తున్నాం. శాతవాన యూనివర్సిటీ టోర్నమెంట్లు గత 3 రోజులుగా స్థానిక ఓల్డ్ హై స్కూల్ ఆవరణలో ఎన్ఎస్వి, నలంద డిగ్రీ కళాశాలల ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా సోమవారం ఫైనల్ మ్యాచ్లు నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిథులు శాతవాన యూనివర్సిటీ రిజిస్టర్ కోమల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి, బోర్డు సభ్యులు రమేష్లు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరమని, ఓడిన వారు నిరుత్సాహపడకుండా గెలుపు కోసం కృషి చేయాలని, గెలిచిన వారు ఇంకా ఎన్నో టోర్నమెంట్లో విజయాలు సాధించాలని అన్నారు. ముగింపు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మా కళాశాలన్నిటికీ మార్గనిర్దేశకులు ప్రొఫెసర్ కోమల్ రెడ్డి గారు, రిజిస్ట్రార్ ఆఫ్ శాతవాన యూనివర్సిటీ గారికి, మన జగిత్యాల పట్టణ ప్రథమ పౌరురాలు, మొట్టమొదటి మహిళా ప్రథమ పౌరురాలు శ్రీమతి విజయలక్ష్మి గారికి, శాతవాన యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డాక్టర్ వి రమేష్ గారికి, కళాశాల డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్, సీనియర్ మోస్ట్ ఫిజికల్ డైరెక్టర్ శ్రీ నాగేశ్వరరావు గారికి, ఓల్డ్ హై స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ పద్మాకర్ గారికి, అలాగే ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకు, అలాగే పీఈటీ ఈరోజు ఈ ముగింపు వేడుకలో
ఈ 3 రోజులు జరిగినటువంటి కార్యక్రమ వివరాలలో అతి ముఖ్యమైనది ఏమిటంటే మొత్తంగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్ సంబంధించి మెన్ టీమ్స్లో వివిధ కళాశాలల నుండి 25 జట్లు పాల్గొనడం జరిగింది. అలాగే విమెన్ టీమ్స్లో 7 జట్లు పాల్గొనడం జరిగింది. ఖోఖోకు సంబంధించి పురుషుల విభాగంలో 16 మంది, మహిళల విభాగంలో 8 మంది పాల్గొనడం జరిగింది, 8 టీంలు. అలాగే వాలీబాల్ విభాగంలో పురుషుల విభాగంలో 18 కళాశాలలు, అలాగే మహిళల విభాగంలో 8 కళాశాలలు, బ్యాడ్మింటన్ విభాగంలో పురుషుల విభాగంలో 9 కళాశాలలు, మహిళల విభాగంలో 6 కళాశాలకు పాల్గొనడం జరిగింది. మొత్తంగా అన్ని కళాశాలలో విద్యార్థులు కలిపి దాదాపుగా 820 మంది విద్యార్థులు గత 3 రోజుల నుండి మన జగిత్యాలలో జరుగుతున్నటువంటి క్రీడా సంరంభంలో పాల్గొనడం జరిగింది. పాల్గొని వారి యొక్క క్రీడా స్ఫూర్తిని చాటుకోవడం జరిగింది. సంయుక్తంగా ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి మాకు అవకాశం కల్పించినటువంటి యూనివర్సిటీ అధికారులకు, ముఖ్యంగా డాక్టర్ రమేష్ గారు, అలాగే రిజిస్ట్రార్ గారు, వైస్ ఛాన్సలర్ గారు, వీరందరి యొక్క సహాయ సహకారాలతో మేము ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడానికి మేము వారిచ్చినటువంటి ప్రోత్సాహంతోనే, వారిచ్చిన ధైర్య సాహసాలతోనే ముందుకు రావడం జరిగింది. ఇది మాకు వెనుక నుండి ప్రోత్సహించినారు, కానీ మమ్మల్ని ముందుండి ప్రోత్సహించినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు, సోమన్న గారు, అలాగే మన జగిత్యాల డివిజన్లో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్స్, టీచర్స్, వీళ్ళంతా కూడా గత 3 రోజుల నుండి ఈ యొక్క ఈవెంట్ సక్సెస్ అయింది అంటే దీంట్లో మేము చేసినటువంటి కృషి ఒక 10%. కేవలం డబ్బులు ఖర్చు పెట్టడం, అలాగే అరేంజ్మెంట్స్ కావాల్సిన చూడడం వరకే మేము చేయగలిగినాం. మిగతా కార్యక్రమం అంతా వాళ్ళు ముందుండి నడిపించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున మా 2 కళాశాల మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు. జగిత్యాల్లో పెట్టిన ఏ ఫంక్షన్ అంటే ఏది ముహూర్తంగా ముందుగా పెట్టినా కానీ సక్సెస్ అవుతుందని పెద్ద పెద్ద నాయకులు కూడా చెప్పారు. అందుకు ఇది కూడా ఒక ఉదాహరణ అనుకోవచ్చు. ఇప్పటి నుంచి ఏది ఉన్నా కానీ ఫస్ట్ మీరు జగిత్యాలను దృష్టిలో పెట్టుకోమని మనవి. అలా నిరాశ పడకుండా ముందు మళ్ళీ మేము గెలుస్తాము అనే స్ఫూర్తితోని ఆడండి. అలాగే ఓడిన వారు కూడా మీరు క్లాస్ రూమ్లో వెళ్ళి మేము ఓడినాము అని అంటే వేరే వాళ్ళకి బాగుండదు. కాబట్టి మీరందరూ ధైర్యంగా మేము గట్టి పోటీ ఇచ్చాము అనే పట్టుదలతోనే వెళ్ళండి. గట్టి పోటీ ఇచ్చాము, మళ్ళీ నెక్స్ట్ గేమ్స్లలో మేము తప్పకుండా గెలుస్తాము అనే ధీమా ఉండాలి ప్రతి ఒక్కరికి.